జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ అండ్ లీగల్ నాలెడ్జ్ ఈ రెండు వాట్సాప్ గ్రూప్స్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్కి అందరికీ వెల్కమ్ అండి. ఇందులో భాగంగా మనం భారతీయ నాగరిక సురక్షా సంహిత అనేటువంటి కొత్త చట్టాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం 104 సెక్షన్ నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీలైనంత వరకు తెలుసుకుందాం. నూట 4 డిస్పోజల్ ఆఫ్ థింగ్స్ ఫౌండ్ ఇన్ సర్చ్ బియాండ్ జ్యూరిస్డిక్షన్. అంటే ఈ పరిధి ఏదైతే ఉందో ఆ పరిధి బయట, అంటే కోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ బయట సెర్చ్ చేస్తే దొరికినటువంటి థింగ్స్ ఏదైతే ఉంటాయో, వస్తువులు కానీ ఇంకోటి కానీ, అవి ఎలా డిస్పోజ్ చేయాలి అన్నది మనకు 104 సెక్షన్ బిఎన్ఎస్ఎస్ చెప్తుంది. వెన్ in the execution of a search warrant at any place beyond the local jurisdiction of the court which issued the same, search warrant ఇష్యూ చేసిన కోర్టు యొక్క పరిధి దాటి ఆ సెర్చ్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎనీ ఆఫ్ ది థింగ్స్ ఫర్ విచ్ ది సెర్చ్ ఇస్ మేడ్, పలానా దానికోసం అంటూ వెతుకుతారు కదా, ఆ వెతికిన వస్తువులు ఏదైతే ఉందో అవి దొరికాయి అనుకోండి, ఆర్ ఫౌండ్ సచ్ థింగ్స్ టుగెదర్ విత్ ది లిస్ట్ ఆఫ్ ది సేమ్ ప్రిపేర్డ్ అండర్ ది provisions herein after content shall be immediately taken before the court issuing the warrant. ఏదైతే వారెంట్ ఇష్యూ చేసేదో ఆ కోర్టు ముందరికైతే ఆ వస్తువులు తర్వాత వచ్చేసి ఆ ప్రిపేర్ చేసినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో దాంతో సహా తీసుకెళ్ళాలి అంటున్నారు. ఒక మినహాయింపు ఏమి ఇచ్చారు, అన్లెస్ సచ్ ప్లేస్ ఈజ్ నియరర్ టు ది మేజిస్ట్రేట్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ దేర్ దాన్ టు సచ్ కోర్ట్, ఇన్ విచ్ కేస్ ది లిస్ట్ అండ్ థింగ్స్ షాల్ బి ఇమిడియట్లీ టేకన్ బిఫోర్ సచ్ మేజిస్ట్రేట్. ఒకవేళ వారెంట్ ఇచ్చిన మేజిస్ట్రేట్ కాకుండా ఇంకొక మేజిస్ట్రేట్ దగ్గరలో ఉన్నారనుకోండి, అక్కడికి వెళ్ళాలన్నమాట. అండ్ అన్లెస్ దేర్ బి గుడ్ కాజ్ టు ది కాంట్రరీ సచ్ మేజిస్ట్రేట్ షాల్ మేక్ అన్ ఆర్డర్ ఆథరైజింగ్ దెమ్ టు బి టేకన్ టు సచ్ కోర్టు. మరి అక్కడ తీసుకెళ్ళి ఇచ్చాం అనుకోండి, అప్పుడు మేజిస్ట్రేట్ గారు ఏం చేస్తారు, అక్కడ ఉన్న మేజిస్ట్రేట్ మీరు ఎవరైతే వారెంట్ ఇష్యూ చేస్తారో సర్చ్ వారెంట్ ఆ కోర్టు దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆథరైజేషన్ కూడా ఇవ్వచ్చు అనమాట. నూట 5 మిస్లీనియస్ అన్నారు. డి 105 రికార్డింగ్ ఆఫ్ సర్చ్ అండ్ సీజర్ త్రూ ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్. ఈ ఏదైతే ఉందో సర్చ్ అండ్ సీజర్, ఇందాక వరకు మనకు ఈ పాత కోడ్లో వచ్చేసి ఇది వీడియో ఆడియో, సర్చ్ అండ్ సీజర్ ఆడియో వీడియో అనేది లేకుండా ఉంది. ఇప్పుడు ఇదైతే కొత్తగా వచ్చింది మనకి. ఇప్పటి నుంచి మనకు ట్రయల్ అన్నది కొంచెం అడ్వకేట్స్కి కష్టం అయ్యే ప్రమాదం ఉంది. చూద్దాం ఏం రాశారు దీంట్లో, చూద్దాం. The process of conducting search of a place or taking possession of any property, article or thing under this chapter or under section 185, including preparation of the list of all things seized in the course of such seizure and signing of such list by witnesses shall be recorded through any audio, video, electronic means, preferably mobile phone. And the police officer shall without delay forward such recording to the district magistrate, sub-divisional magistrate or judicial magistrate of the first class. ఈ చాప్టర్ కింద ఏదైనా సరే సెర్చ్ సీజర్ చేశారనుకోండి, దాన్ని ఇంక్లూడింగ్ ప్రిపరేషన్ ఆఫ్ ద లిస్ట్, తర్వాత సైనింగ్ ఆఫ్ సచ్ లిస్ట్ బై విట్నెసెస్, సెర్చ్ సీజర్ మొత్తం ఏదైతే మొత్తం తతంగం ఏదైతే ఉందో దానివల్ల మీరు ఆడియో, వీడియో, ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా రికార్డ్ అయితే చేయాలని చెప్తున్నారు. ప్రిఫరబుల్లీ మొబైల్ ఫోన్ అంట. మరి రెడీగా ఏది ఉంటుంది అన్నప్పుడు మొబైల్ ఫోన్ ద్వారా అని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి దాన్ని
డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్‌కి పంపించాలి అని చెప్తున్నారంట. డిలే లేకుండా, ఎటువంటి డిలే లేకుండా వితౌట్ డిలే షల్ అన్నారు కాబట్టి ఇది కంపల్సరీగా పంపించే తీరాలి. మనకు ట్రైల్‌లో ఇది మ్యాండేటరీ అన్నప్పుడు పంపించారా లేదా పోలీస్ అన్నది చూసుకొని క్వెషన్స్ అడగడం మనం చూసుకోవాలి. 106 పవర్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ టు సీజ్ సర్టెన్ ప్రాపర్టీ. మరి పోలీస్ ఆఫీసర్‌కి ఆహ్, ఎ కొన్ ఈ ఈ సర్టెన్ ప్రాపర్టీని సీజ్ చేసేటువంటి పవరు ఈ సంహిత అయితే ఇస్తుంది. అది ఏంటి అన్నది. ఎనీ పోలీస్ ఆఫీసర్ మే సీజ్ ఎనీ ప్రాపర్టీ విచ్ మే బి అలెజెడ్ ఆర్ సస్పెక్టెడ్ టు హావ్ బీన్ స్టోలెన్. ఇది దొంగిలించబడింది ఈ సొత్తు అని ఆరోపించబడి లేదా అనుమానించబడినటువంటి ఏదైనా ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీని సీజ్ చేయొచ్చు. ఆర్ విచ్ మే బి ఫౌండ్ అండర్ సర్కమ్‌స్టాన్సెస్ విచ్ క్రియేట్ ఎ సస్పిషన్ ఆఫ్ ది కమిషన్ ఆఫ్ ఎనీ అఫెన్స్. మరి దాన్ని చూసిన వెంటనే దీని గురించి ఏదో ఒక మొత్తానికైతే ఒక నేరం అంటూ జరిగింది అనే అనుమానం వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీని పోలీస్ ఆఫీసర్ సీజ్ చేయొచ్చు. సచ్ పోలీస్ ఆఫీసర్ ఇఫ్ సబార్డినేట్ టు ది ఆఫీసర్ ఇన్‌చార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్. ఒకవేళ అటువంటి పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఎవరైతే సీజ్ చేస్తున్నారో ఆ పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్ ఇన్‌చార్జ్ ఆఫ్ ఎ పోలీస్ స్టేషన్‌కి సబార్డినేట్‌గా ఉన్న పక్షంలో అప్పుడు షల్ ఫోర్త్ విత్ రిపోర్ట్ దిస్ సీజర్ టు దట్ ఆఫీసర్. ఆఫీసర్ ఇన్‌చార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఉంటారు కదా! ఆయనకి ఈయన రిపోర్ట్ అయితే ఫోర్త్ విత్ ఖచ్చితంగా ఇచ్చే తీరాలన్నమాట. అంటే అలా సీజ్ చేశానయ్యా ఇది అని చెప్పేసి. Every police officer acting under subsection 1 shall forthwith report the seizure to the magistrate having jurisdiction, and where the property seized is such that it cannot be conveniently transported to the court, or where there is difficulty in securing proper accommodation for the custody of such property, or where the continued retention of the property in police custody may not be considered necessary for the purpose of investigation, he may give custody thereof to any person on his executing upon undertaking to produce the property before the court as and required, and to give effect to the further orders of the court as to the disposal of the same. ఒకవేళ ఈ పోలీస్ ఆఫీసర్ సీజ్ చేశారు కదా ప్రాపర్టీ, ఏదైనా ప్రాపర్టీ సీజ్ చేస్తేనే ఆ ప్రాపర్టీ సీజ్ చేసిన విషయాన్ని రిపోర్ట్ ది సీజర్ టు ది మేజిస్ట్రేట్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్. ఎవరైతే మేజిస్ట్రేట్ జ్యూరిస్డిక్షన్ కలిగి ఉంటారో ఆ కేసు విషయమై వాళ్ళకి వెంటనే రిపోర్ట్ చేయాలి. మరియు అన్నారు కదా, మరియు ఏం చేయాలి, వేర్ ది ప్రాపర్టీ సీజ్ ఇస్ సచ్ దట్ ఇట్ కెనాట్ బి కన్వీనియంట్లీ ట్రాన్స్పోర్టెడ్ ది కోర్ట్. మరి ఆ సీజ్ చేసినటువంటి ప్రాపర్టీని కోర్టుకు తీసుకువెళ్ళడానికి కన్వీనియంట్ గా లేనప్పుడు, ఆర్ వేర్ దెర్ ఇస్ డిఫికల్టీ ఇన్ సెక్యూరింగ్ ప్రాపర్ అకామిడేషన్ ఫర్ ది కస్టడీ ఆఫ్ సచ్ ప్రాపర్టీ. మరి దాన్ని ఉంచుకోవడానికి అకామిడేషన్, దాన్ని ప్రాపర్ అకామిడేషన్ దానికి లేదు, మనం ఇక్కడ పెడితే ఇది ఇదైపోతుంది అన్న పరిస్థితిలోను, ఆర్ వేర్ ది కంటిన్యూడ్ రిటెన్షన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఇన్ పోలీస్ కస్టడీ మే నాట్ బి కన్సిడర్డ్ నెసరీ ఫర్ పర్పస్ ఇన్వెస్టిగేషన్. ఒకవేళ పోలీస్ దగ్గర ఉంచుకోవడం అవసరం లేదు, ఇంకా ఇది దర్యాప్తుకు ఏమాత్రం ఇది అవసరం లేదు అని అనుకున్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేయొచ్చు, హీ మే గివ్ కస్టడీ thereof to any person on his executing a bond undertaking to produce the property before the court as and when required. ఆ ప్రాపర్టీని ఏ వ్యక్తికైనా సరే, టు ఎనీ పర్సన్, ఏ వ్యక్తికైనా సరే కస్టడీకి ఇవ్వచ్చు. ఎలా, ఆన్ ఇస్ ఎగ్జిక్యూటింగ్ ఎ బాండ్ ఎగ్జిక్యూట్ చేయించుకుని ఇచ్చేయచ్చు. దేనికోసం, అండర్టేకింగ్ ఉండాలి దాంట్లో, టు ప్రొడ్యూస్ ది ప్రాపర్టీ బిఫోర్ ది కోర్ట్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోర్టు ముందర నేను ప్రొడ్యూస్ చేస్తాను అని అతని నుంచి అండర్టేకింగ్ అయితే తీసుకుని, తర్వాత అండ్ టు గివ్ ఎఫెక్ట్ టు ఫర్దర్ ఆర్డర్స్ ఆఫ్ ది కోర్ట్, అంటే కోర్టు ఏ ఆదేశాలు ఇస్తే దాన్ని ఖచ్చితంగా నేను పాటించే తీరుతాను అని చెప్పేసి ఒక బాండ్ తీసుకుని ఆ ప్రాపర్టీని అతనికి కస్టడీ ఇవ్వచ్చు అని చెప్తున్నారు అనమాట. ఎప్పుడు ఇది జరిగేది, ఈ పరిస్థితి ఉందా, ఎనీ పోలీస్ ఆఫీసర్ మే సీజ్ ఎనీ ప్రాపర్టీ విచ్ మే బి అలెజ్డ్. ఈ పరిస్థితిలో ఏమైనా సీజ్ చేస్తారనుకోండి, ఆ సీజ్ చేసిన ప్రాపర్టీని పోలీస్ ఆఫీసర్ ఈ పరిస్థితుల్లో ఈ మూడు ఉన్నాయి కదా, వేర్ ది ప్రాపర్టీ సీజ్ ఇస్ సచ్ దట్ కన్వీనియంట్ గా కోర్టుకు ట్రాన్స్పోర్ట్ చేయలేనప్పుడు, లేదు ఇది దానికి ప్రాపర్ అకామిడేషన్ కల్పించే పరిస్థితి లేనప్పుడు, లేదనుకోండి అది ఇంకా ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం ఇది ఎంత మాత్రం అవసరం లేదు, ఇది రిటైన్ చేయడము అని ఆ పోలీస్ ఆఫీసర్ అనుకున్నప్పుడు ఆయన ఎవరికైనా సరే ఇది కస్టడీ అప్పగించేయచ్చు అనమాట. నెక్స్ట్,
provided that where the property seized under subsection 1 is subject to speedy and natural decay, and if the person entitled to the possession of such property is unknown or absent and the value of such property is less than 500 rupees, it may forthwith sold by auction under the orders of the superintendent of police, and the provisions of section 503, 504 shall, as nearly as may be practicable, apply to the net process of such a sale. సరే, ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో, ప్రాపర్టీ సీజ్ చేసిన ప్రాపర్టీ అది త్వరగా పాడైపోయేటువంటి ఆ స్వభావం కలిగి ఉండి, ఆ పర్సన్ ఎంటైటిల్ ది పొజిషన్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ ఎవరి స్వాధీనంలో ఉండాలి అన్న, ఏ వ్యక్తి స్వాధీనంలో ఉండాలి అనేటువంటిది తెలియని పక్షంలో, లేదా అతను అక్కడ యాబ్సెంట్ అయిన పక్షంలో, అప్పుడు మరియు ఈ వాల్యూ వచ్చేసి 500 రూపాయలకి అంటే తక్కువ ఉంటుంది అనుకున్నప్పుడు, ఇట్ మే ఫోర్త్ విత్ బి సోల్డ్ బై యాక్షన్, అతను వేలం వేసి దాన్ని అమ్మి వేసేయచ్చు అండర్ ది ఆర్డర్స్ ఆఫ్ ది ఎస్పీ అనమాట. ఎస్పీ ఆర్డర్స్ తీసుకుని వేలం వేసి అమ్మేయచ్చు. అప్పుడు 503, 504 ఆఫ్ దిస్ సంహిత ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అది యాజ్ నియర్లీ యాజ్ మే బి ప్రాక్టికల్, అవసరం ఎందుకంటే పాటించగలిగిన మేరకు దాన్ని పాటించవచ్చు అనమాట. అప్లై టు ది నెట్ ప్రాఫిట్స్ ఆఫ్ సచ్ సేల్, అమ్మగా వచ్చిన ఆ ప్రాఫిట్స్ ఏదైతే ఉందో, క్రయ మొత్తం ఏదైతే ఉంటుందో దానికి ఈ ప్రావిజన్స్ 503, 504లో ఉన్నవి సాధ్యమైనంత మేరకు అవి అప్లై అవుతాయి అని చెప్పేస్తున్నారు. దీని గురించి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ సురేష్ నందా వర్సెస్ సిబిఐ, ఇది నోట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ బుక్స్ ఇచ్చాను ఇవి, మరి డౌన్లోడ్ చేసుకుని అందులో రాట్లా, ఇందులోనే జూమ్ ఉంది, అందులో చేస్తే 107. Attachment, forfeiture or restoration of property. Where a police officer making an investigation has reason to believe that any property is derived or obtained directly or indirectly as a result of a criminal activity or from the commission of any offense, he may, with the approval of the superintendent of police or commissioner of police, make an application to the court or magistrate exercising jurisdiction to take cognizance of the offense or commit for trial or try the case for the attachment of such a property. If the court or the magistrate has reason to believe, whether before or after taking evidence that all or any of such properties are proceeds of crime, the court or the magistrate may issue a notice upon such person calling upon him to show cause within a period of 14 days as to why an order of attachment shall not be made. Next, where the notice is issued to any person under subsection 2 specify any property as being held by another person on behalf of such person, a copy of the notice shall also be served upon such other person. ఇంతవరకు చూస్తాము ఒకసారి. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా, అంటే దర్యాప్తు చేస్తున్నటువంటి ఏ పోలీస్ ఆఫీసర్కైనా తగినటువంటి కారణం ఉందనుకోండి నమ్మడానికి, ఏమని, ఎనీ ప్రాపర్టీ ఈజ్ డిరైవ్డ్ ఆర్ అబ్టైన్డ్ డైరెక్ట్లీ ఆర్ indirectly as a result of a criminal activity or from the commission of any offense. ఇవి ఒక నేరం చేయడం ద్వారా లేదా ఒక క్రిమినల్ యాక్టివిటీ చేయడం ద్వారా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఈ ప్రాపర్టీ ఉత్పన్నమైంది లేదా ఇది అబ్టైన్ చేయబడింది అని అతనికి నమ్మడానికి తగినటువంటి రీజన్ ఉన్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేయొచ్చు, హీ మే విత్ ది అప్రూవల్ ఆఫ్ దిస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఎస్పీ గారు కానీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ వాళ్ళ అప్రూవల్ తీసుకుని మేక్ అన్ అప్లికేషన్ టు ది కోర్ట్ ఆర్ ది మేజిస్ట్రేట్ ఎక్సర్సైజింగ్ jurisdiction to take cognizance of the offense or commit for trial or try the case. ఏ కోర్టు అయితే ఈ యొక్క దీన్ని అఫెన్సర్ని కాగ్నియన్స్ తీసుకునేటువంటి జ్యూరిస్డిక్షన్ కలిగి ఉంటుందో, లేదా పై కోర్టుకు కమిట్ చేసేటువంటి జ్యూరిస్డిక్షన్ కలిగి ఉంటుందో, లేదా విచారించేటువంటి జ్యూరిస్డిక్షన్ కలిగి ఉంటుందో ఆ కోర్టులో, ఆ కోర్టుకు కానీ లేదా మేజిస్ట్రేట్కి కానీ అటాచ్మెంట్ కోసం, అటాచ్మెంట్ చేసే ఆర్డర్ కోసం అప్లికేషన్ అతను పెట్టాల్సి ఉంటుంది. ఆ పోలీస్ ఆఫీసర్ కోర్టు కానీ మేజిస్ట్రేట్ కానీ వెళ్ళి, అయ్యా ఈ పలానా ప్రాపర్టీ ఇది ఒక నేరం చేయడం ద్వారా సంపాదించినటువంటిగా అనిపిస్తుంది, క్రిమినల్ యాక్టివిటీ చేయడం ద్వారా, కాబట్టి దీని అటాచ్మెంట్కి నాకు అనుమతి ఇవ్వండి, ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి ఆ కోర్టుకి వెళ్ళి లేదా ఆ మేజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళి అప్లై చేయొచ్చు. ఇప్పుడు కోర్టు ఆర్ మేజిస్ట్రేట్ అంటే ఏమనుకున్నాం మనం, ఎన్ని కోర్టులు వస్తాయి ఇక్కడ, ఏ కోర్టులు వస్తాయి, సెషన్స్ కోర్టును
మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్. కోర్టు అంటే జేఎఫ్ఎం హైకోర్టు కూడా సార్. వస్తుంది. వస్తుంది. మేజిస్ట్రేట్ అంటే మనకి జేఎఫ్ సింగ్ గారు. ఇంకా కొంచెం ఇది కూడా కావచ్చు అనమాట. 2 ఇచ్చారు కాబట్టి అది కూడా మనం 2 అని అర్థం చేసుకోవాలి. ఇఫ్ ది కోర్ట్ ఆర్ మేజిస్ట్రేట్ హ్యాస్ రీజన్ టు బిలీవ్, మరి కోర్టు గాని, మేజిస్ట్రేట్ కానీ వాళ్ళకి కూడా నమ్మకం కలిగిందనుకోండి, నమ్మడానికి తగిన కారణం దొరికిందనుకోండి, వెదర్ బిఫోర్ ఆర్ ఆఫ్ టేకింగ్ ఎవిడెన్స్, మరి సాక్ష్యం తీసుకున్న తర్వాత కానీ, సాక్ష్యం తీసుకోకముందు కానీ ఒక నమ్మకం అయితే ఏర్పడింది అనుకోండి. ఏమని? దట్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ సచ్ ప్రాపర్టీస్ ఆర్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఇవి ఒక నేరం చేయడం ద్వారా ఇవి ఆర్జించబడ్డాయి, సంపాదించబడ్డాయి అని వాళ్ళకి నమ్మడానికి ఒక రీజన్ ఉంటుంటే, ఆ కోర్టు కానీ, మేజిస్ట్రేట్ కానీ ఇష్యూ ఏ నోటీస్ అపాన్ సచ్ పర్సన్ కాలింగ్ అపాన్ హిమ్ టు షో కాజ్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 14 days యాజ్ టు వై అన్ ఆర్డర్ ఆఫ్ అటాచ్మెంట్ షాల్ నాట్ బి మేడ్. అక్కడ కూడా ఆడియో ఆల్టరం పార్టీ ఉంది కదా, నేచురల్ జస్టిస్ ప్రకారం వాళ్ళు చెప్పింది విన్న తర్వాతనే చేయాలి కాబట్టి వాళ్ళకి నోటీస్ అయితే ఇష్యూ చేసి, ఎందుకు ఈ ప్రాపర్టీని మేము అటాచ్మెంట్ ఆర్డర్ వేయకూడదు, షో కాజ్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 14 days అని చెప్పేసి ఒక నోటీస్ అయితే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మే అన్నారు కాబట్టి. వేర్ ది నోటీస్ ఇష్యూ టు ఎనీ పర్సన్ అండర్ సబ్సెక్షన్ 2 specifies any property as being held by any other person on behalf of such person, a copy of the notice shall also be served upon such other person. ఒకవేళ నోటీస్ తీసుకున్నటువంటి వ్యక్తి, అయ్యా ఇది ప్రాపర్టీ నాది కానీ నా దగ్గర లేదు, వేరే వాళ్ళు హోల్డ్ చేసి ఉన్నారు దీన్ని అని చెప్పారు అనుకోండి, అప్పుడు ఆ యొక్క అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కూడా నోటీస్ అయితే సర్వ్ చేయాలన్నమాట. Next, the court or the magistrate may, after considering explanation, if any, to show cause notice issued under subsection 2, and the material fact available before such court or magistrate, and after giving reasonable opportunity of being heard to such person or persons, may pass an order of attachment in respect of those properties which are found to be proceeds of crime. మరి మేజిస్ట్రేట్ కానీ కోర్టు కానీ ఆఫ్టర్ కన్సిడరింగ్ ది ఎక్స్ప్లెనేషన్, మరి షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత దానికి సంజాయిషి ఇస్తారు కదా, ఆ సంజాయిషిని కన్సిడర్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఇస్తే మరి మెటీరియల్ ఫ్యాక్ట్ ఏదైనా కోర్టు ముందర అవైలబుల్గా ఉంటే దాన్ని కూడా పరిగణన తీసుకున్న తర్వాత, మరి ఆఫ్టర్ గివింగ్ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్, మరి ఆ పర్సన్ కానీ పర్సన్స్ కానీ వాళ్ళు తమ మనవి వినిపించుకోవడానికి అవకాశం ఇచ్చిన తర్వాత మే పాస్ అన్ ఆర్డర్ ఆఫ్ అటాచ్మెంట్ ని పాస్ చేయొచ్చు. దేని గురించి? ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దోస్ ప్రాపర్టీస్ విచ్ ఆర్ ఫౌండ్ టు బి ది ప్రాసెస్ ఆఫ్ క్రైమ్. మరి నేరం చేయడం ద్వారా సంపాదించబడ్డాయి ప్రాపర్టీస్ అని ఏవైతే ఇది ఉన్నాయో వాటిని అటాచ్మెంట్ చేస్తూ ఆర్డర్ అయితే పాస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, provided that if such person does not appear before the court or the magistrate or represent his case before the court or magistrate within a period of 14 days specified in the show cause notice, the court or the magistrate may proceed to pass the ex parte order. మరి మామూలుగా సివిల్లో జరిగినట్లే మరి నోటీస్ అయితే ఇష్యూ చేస్తారు. నోటీస్ తీసుకున్న తర్వాత అపేర్ కాలేదనుకోండి, అప్పుడు ఎక్స్ పార్టీ ఆర్డర్ పాస్ చేస్తూ అటాచ్మెంట్కి ఆర్డర్ వేయచ్చు అనమాట, కోర్టు కానీ మేజిస్ట్రేట్ కానీ వాళ్ళు రాకపోతే. Next, notwithstanding anything contained in subsection 2, if the court or magistrate is of the opinion that issuance of notice under said subsection would defeat the object of attachment or seizure, the court or magistrate may, by interim order, pass ex parte direct attachment of seizure of property, and such order shall remain in force till an order under subsection 6 is passed. ఒకవేళ ఇది మనం నోటీస్ ఇచ్చి 14 days వరకు వెయిట్ చేసి వాడు షోకాస్ నోటీస్ ఇచ్చి వాడి ఎక్స్ప్రెషన్ విని ఇదంతా అయ్యేసరికి ఇట్ వుడ్ డిఫీట్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ అటాచ్మెంట్ ఆఫ్ సీజర్ అని, ఇది అసలు దీని యొక్క ధ్యేయమే నెరవేరదు అని ఆ మేజిస్ట్రేట్ కానీ కోర్టు కానీ అనిపించింది అనుకోండి, అప్పుడు కోర్ట్ ఆర్ మేజిస్ట్రేట్ మే బై అన్ ఇంటీరియం ఆర్డర్ పాస్డ్ ఎక్స్ పార్టీ ఇంటీరియం ఆర్డర్ పాస్ చేయడం ద్వారా డైరెక్ట్ అటాచ్మెంట్ సీజ్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ అటాచ్ చేయండి, సీజ్ చేయండి అని చెప్పేసి కూడా ఎక్స్ పార్టీ ఇంటీరియం ఆర్డర్ పాస్ చేసేటువంటి అధికారం అయితే కోర్టు కానీ మేజిస్ట్రేట్ కానీ ఉంటుంది. ఆ యొక్క ఆర్డర్ అయితే అండ్ సచ్ ఆర్డర్ షల్ రిమైన్ ఇన్ కోర్ట్ స్టిల్ అన్ ఆర్డర్ అండ్ సబ్సెక్షన్ 6 ఇస్ పాస్డ్. మరి సబ్సెక్షన్ 6 కింద ఒక ఆర్డర్ పాస్ చేసే వరకు ఈ ఆర్డర్ అయితే కోర్ట్స్ లో ఉంటుంది.
If the court or the magistrate finds the attached or seized properties to be the proceeds of crime, the court or the magistrate shall, by the order, direct the district magistrate or ratably distribute such proceeds of crime to the persons who are affected by such crime. ఒక నేరం చేయడం ద్వారా ఏదైనా ప్రాపర్టీ సంపాదించబడింది అని అనుకోండి, ఆ నేరం వల్ల అఫెక్ట్ అయినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దీన్ని దామాషా పద్ధతి ప్రకారం పంచండి, రేటబుల్లీ డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పేసి ఆ కోర్ట్ కానీ మేజిస్ట్రేట్ కానీ జిల్లా కలెక్టర్ గారికి, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారికి డైరెక్షన్ అయితే ఇవ్వచ్చు అన్నమాట. ఏదైతే అటాచ్మెంట్ లేదా చేసినటువంటి సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ ఇది క్రైమ్ చేయడం ద్వారా వచ్చినటువంటి మొత్తంతో సంపాదించింది అని అనుకోండి, ఆ డబ్బుల్ని దాన్ని రేటబుల్ డిస్ట్రిబ్యూట్ చేయండి దామాషా పద్ధతి ప్రకారం. ఎవరికి? ది పర్సన్స్ హూ ఆర్ అఫెక్టెడ్ బై సచ్ క్రైమ్. ఆ నేరం వల్ల అఫెక్ట్ అయినటువంటి పర్సన్కి ఇది పంచిపెట్టండి అని చెప్పేసి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారికి ఆదేశాలు ఇచ్చేటువంటి అధికారం అయితే కోర్టు కానీ మేజిస్ట్రేట్ కానీ ఉంటున్నది అనమాట. On receipt of an order passed under subsection 6, the district magistrate shall, within a period of 60 days, distribute the process of crime either by himself or authorize any officer subordinate to him to effect such a distribution. మరి కోర్టు ఆదేశాలు అందుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ ఏం చేయొచ్చు? విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 60 days, 2 నెలలు అనుకుంటే 2 నెలలు కాబట్టి 60 రోజుల లోపల ఆ ప్రకారంగా డిస్ట్రిబ్యూట్ అయితే చేయాలి. ఐదర్ బై హిమ్సెల్ఫ్ ఆర్ ఆథరైజ్ ఎనీ ఆఫీసర్ సబార్డినేట్, తనే స్వయంగా చేయొచ్చు లేదా తన కింద ఉన్నటువంటి తన సబార్డినేట్గా ఉన్నటువంటి ఏ ఆఫీసర్కైనా సరే ఇది ఈ డిస్ట్రిబ్యూట్ అనేది ఎఫెక్ట్ అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వచ్చు అనమాట. ఇఫ్ దేర్ ఆర్ నో క్లైమెంట్స్ టు రిసీవ్ సచ్ ప్రాసీడ్స్ ఆర్ నో క్లైమెంట్ ఈస్ అసర్టనబుల్ ఆర్ దేర్ ఈస్ ఎనీ సర్ప్లస్ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ ది క్లైమెంట్స్ సచ్ ప్రాసీడ్స్ ఆఫ్ క్రైమ్ షల్ స్టాండ్ ఫోర్ఫీటెడ్ ది గవర్నమెంట్. సరే, మరి ఇది మాది అని చెప్పడానికి క్లైమెంట్స్ ఎవరు రాలేదు, ఆ ప్రాసీడ్స్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు లేదు. ఆర్ నో క్లైమెంట్ ఈస్ అసర్టనబుల్, మరి ఎవరుకి ఇవ్వాలా ఈ డబ్బులు అన్నది కూడా అసర్టన్ చేయడానికి వీలు పడలేదు. ఆర్ దేర్ ఈస్ ఎనీ సర్ప్లస్ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ ది క్లైమెంట్స్, మరి వచ్చిన వాళ్ళకంతా ఇచ్చేసాం ఇంకా మిగిలింది, అలాంటప్పుడు సచ్ ప్రాసీడ్స్ ఆఫ్ క్రైమ్ షల్ స్టాండ్ ఫోర్ఫీటెడ్ టు ది గవర్నమెంట్. మరి ప్రభుత్వానికి అయితే ఇది జప్తు చేయబడుతుంది, ఫోర్ఫీట్ చేయబడతాయి. మరి 108 మ్యాజిస్ట్రేట్ మే డైరెక్ట్ సర్చ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. మేజిస్ట్రేట్ వచ్చేసి తన ప్రెజెన్స్లో, నా సమక్షంలో సెర్చ్ చేయండి అని చెప్పేసి డైరెక్షన్ కూడా ఇవ్వచ్చు. ఎనీ మేజిస్ట్రేట్ మే డైరెక్ట్ సెర్చ్ టు బి మేడ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ ఆఫ్ ఎనీ ప్లేస్ ఫర్ ది సెర్చ్ ఆఫ్ విచ్ ఈస్ కాంపిటెంట్ టు ఇష్యూ సర్చ్ వారెంట్. తాను సెర్చ్ వారెంట్ ఏదైనా ప్రదేశానికి సెర్చ్ చేయడానికి సెర్చ్ వారెంట్ ఇష్యూ చేయగలిగినటువంటి క్షమత, కాంపిటెన్సీ కలిగి ఉంటాడు, దానికి సంబంధించి సెర్చ్ చేయడానికి కూడా నా ప్రెజెన్స్లో చేయండి అని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చేటువంటి అధికారం ఏ మేజిస్ట్రేట్ కైనా ఉంటుంది. ఎనీ మేజిస్ట్రేట్ అన్నది కాబట్టి అందరూ మేజిస్ట్రేట్లు దీంట్లో వస్తారు. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్లు అంతా వస్తారనమాట. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లు అంతా వస్తారు. వాళ్ళకి కాంపిటెన్సీ ఉండాలన్నమాట. సెర్చ్ వారెంట్ ఇచ్చేటువంటి కాంపిటెన్సీ ఉన్న ప్రతి మేజిస్ట్రేట్ ఈ రకంగా డైరెక్షన్ ఇవ్వచ్చు, నా ముందర సెర్చ్ చేయండి అని చెప్పేసి. 109 power to impound documents etc. produced. Any court may, if it thinks fit, impound any document or thing produced before it under this Sanhita. మరి ఈ సంహిత కింద ఏదైనా డాక్యుమెంట్ కోర్టు మీద ప్రొడ్యూస్ చేయబడితే దాన్ని అది కావాలనుకుంటే, ఆ కోర్టు చేయాలనుకుంటే ఇంపౌండ్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ థింగ్, ఇంపౌండ్ చేసేటువంటి అధికారం అయితే కోర్టుకి ఉన్నది, ఏ కోర్టుకైనా సరే. ఇంపౌండ్ చేయడం అంటే మనం సివిల్లో చూసి ఉంటాం. అంటే ఇఫ్ డాక్యుమెంట్ ఈస్ ఇన్సఫిషియెంట్లీ స్టాంప్డ్, లేదా ఇది రిజిస్ట్రేషన్ అవసరం ఉన్న రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండి స్టాంప్ డ్యూటీ తక్కువ ఉంటుంది కదా, అట్లాంటి డాక్యుమెంట్ని ఏం చేస్తారు అంటే ఇంపౌండ్ చేస్తారు. అంటే పట్టేసుకుంటుంది కోర్టు, పట్టేసుకుని దానికి సంబంధించిన స్టాంప్ డ్యూటీ పెనాల్టీ, జరిమానా ఏదైతే ఉందో అవి చెల్లించరాపో, అంతవరకు దీన్ని అడ్మిట్ చేయనని చెప్పేసి కోర్టు మనకు చెప్తుంది. ఇంపౌండ్ చేయడం అంటారు అని. అలా చేసే అధికారం అయితే క్రిమినల్ కోర్టు కూడా ఇచ్చారు 109 సెక్షన్ ప్రకారం. 110 రెసిప్రోకల్ అరేంజ్మెంట్స్ రిగార్డింగ్ ప్రాసెసెస్.
where a court in the territories to which this Samhita extends hereinafter in the section referred to as the territories desires that a summons to an accused person or a warrant for the arrest of an accused person or a summons to any person requiring him to attend and produce a document or other thing or to produce it or a search warrant issued by it shall be served or executed at any place within the local jurisdiction of a court in any state or area in India outside the said territories. It may send such summons or warrant in duplicate by post or otherwise to the presiding officer of that court to be served or executed. And where any summons referred to in Class G or Class B and Class C has been so served, the provisions of Section 70 shall apply in relation to such summons as if the presiding officer of the court to whom it is sent by a magistrate in the said territories. ఇది సరిగా వచ్చిందా రాలేదా ఒక్క నిమిషం చెప్తా. ఉమాదేవి గారు మూడు చూసుకోండి ప్లీజ్. ఉమాదేవి గారు మూడు చూసుకోండి కదా. ఇప్పుడు సబ్ సెక్షన్లు ఏబిసిలు కూడా కనిపిస్తున్నాయి. ఇది PDF అంతా చూపించింది వర్డ్ పొరపాటు అయింది. రెసిప్రోకల్ అరేంజ్మెంట్స్ రిగార్డింగ్ ప్రాసెస్ అంటే ఏమనుకున్నాం, కోర్టు ఇష్యూ చేసేటువంటి వారెంట్లు, సమన్ టు ప్రొడ్యూస్ థింగ్స్, సమన్ ఫర్ అపీరెన్స్, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ప్రాసెసెస్ అంటారు. వీటి గురించి రెసిప్రోకల్ అరేంజ్మెంట్స్ అన్నారు. రెసిప్రోకల్ అంటే ఏమంటాం మనం? రెసిప్రోకల్ అంటే పరస్పరం అని వస్తుందా? పరస్పరం అనుకోండి. అది ఆ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే వీళ్ళు పంపించిన వాళ్ళు సర్వ్ చేయాలి, వాళ్ళు పంపించిన వీళ్ళు సర్వ్ చేయాలి అన్నటువంటి ఈచ్ అదర్ దానికి ఉన్నటువంటి ఇదనమాట, పరస్పరం అనుకోండి. వేరే కోర్ట్ ఇన్ ది టెరిటరీస్ టు విచ్ ది సంహిత ఎక్స్టెండ్స్ ఈ సంహిత ఎక్స్టెండ్స్ టు ఏం టెరిటరీస్ అనుకున్నాం మనం ఫస్ట్ లో? ఇది ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అవుతుంది? హోల్ ఆఫ్ ఇండియా సార్, అది అనమాట. ఇంకో జమ్మూ కాశ్మీర్ లేదు, ఇంకా హోల్ ఇండియానే. ఓకే సార్. అది కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయండి, అది వేరే విషయం. Hereafter in this section referred to the said territories desires that a court ఈ టెరిటరీ ఈ సంహిత ఎక్స్టెండ్ అయ్యే టెరిటరీలో ఉన్నట్టు ఏ కోర్ట్ అయినా సరే డిజైర్స్ అంటే అనుకోండి ఏమని, that a summons to an accused person or a warrant for the arrest of an accused person, a summons to any person requiring him to attend or produce a document or other thing or to produce it, a search warrant issued by it shall be served or executed at any place within the local jurisdiction of a court in any state or area in India outside the said territories. It may send such summons or warrant in duplicate by post or otherwise to the presiding officer of that court. అది ఇక్కడ విత్ ఇన్ ది లోకల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎ కోర్ట్ ఇన్ ఎనీ స్టేట్, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కోర్టు యొక్క లోకల్ జ్యూరిస్డిక్షన్ పరిధిలో అయినా సరే, ఆర్ ఏరియా ఇన్ ఇండియాలోనే ఉంటుంది ఏరియా, బట్ అవుట్ సైడ్ ది సెట్ టెరిటరీస్ అంటే ఈ సంహిత వర్తించని టెరిటరీస్ బయట ఉంటుంది అన్నమాట.
వర్తించే టెరిటరీ బయట ఉంటుంది. అలాంటప్పుడు ఇట్ మే సెండ్ సమన్స్ ఆర్ వారెంట్ ఇన్ డూప్లికేట్. ఆ సమన్స్ కానీ వారెంట్ కానీ డూప్లికేట్ బై పోస్ట్ ఆర్ అదర్వైజ్ ఎవరికి పంపించాల్సి ఉంటుంది? టు ది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ దట్ కోర్ట్. ఆ కోర్టు యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్కి పోస్ట్ ద్వారా కానీ అదర్వైజ్ కానీ ఇన్ డూప్లికేట్ పంపించాల్సి ఉంటుంది. దేనికోసం? సమన్స్ అయితే టు బి సర్వ్డ్, సమన్స్ అయితే టు బి సర్వ్డ్, వారెంట్ అయితే To be executed. Executed. And where any summons referred to in clause A or clause A has been so served, అలా సర్వ్ చేసిన పక్షంలో the provisions of section 70 shall apply in relation to such summons as if the presiding officer of the court to whom it is sent or a magistrate in the said territories. మరి ఏ కోర్టుకి అయితే మనం ఈ సమన్స్ అయితే పంపించామో ఆ కోర్టునే మామూలుగా ఆ టెరిటరీకి సంబంధించి మేజిస్ట్రేట్ గా భావించబడుతుంది. ఆ సమన్కి సంబంధించి మాత్రమే మేజిస్ట్రేట్ గా భావిస్తారు. సెక్షన్ 70లో ఉన్నటువంటి ప్రావిజన్స్ దానికి అప్లై అవుతాయి అని చెప్పేసి అంటారు. ఇది 1 అన్నమాట. అంటే విత్ ఇన్ ది లోకల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ఎ కోర్ట్ ఇన్ ఎనీ స్టేట్ ఆర్ ఏరియా ఇన్ ఇండియా అవుట్ సైడ్ ది సెట్ టెరిటరీస్ వరకు 1 వర్తిస్తుంది. 1. మరి 2కి వచ్చేసరికి in any country or place outside India వెలుపల in respect of which arrangements have been made by the central government with the government of such country, ఆ దేశం యొక్క గవర్నమెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉంటుంది. ఆర్ ప్లేస్ ఫర్ సర్వీస్ ఆర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సమన్స్ ఆర్ వారెంట్ ఇన్ రిలేషన్ టు క్రిమినల్ మ్యాటర్స్. మరి క్రిమినల్ మ్యాటర్స్లో సమన్స్ కానీ వారెంట్స్ కానీ ఎగ్జిక్యూట్ చేసే విషయం కానీ సర్వ్ చేసే విషయం కానీ ఇలా చేయాలి అని చెప్పేసి ఒక అరేంజ్మెంట్స్ అయితే చేసుకుని ఉంటారు. దాని ప్రకారం అది చేసుకున్నప్పుడు ఇట్ మే సెండ్ సచ్ సమ్మన్స్ ఆర్ వారెంట్ డూప్లికేట్ ఇన్ సచ్ ఫార్మ్ డైరెక్టెడ్ టు సచ్ కోర్ట్ జడ్జ్ ఆర్ మేజిస్ట్రేట్ అండ్ సెండ్ టు సచ్ అథారిటీ ఫర్ ట్రాన్స్మిషన్ యాజ్ ది సెంట్రల్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ స్పెసిఫై దిస్ ఆఫ్. అలా తయారు చేసి దాన్ని ఏదైతే ఏ అథారిటీకి పంపించాలో ఆ అథారిటీకి పంపించాలి. దేనికోసం? ఫర్ ట్రాన్స్మిషన్. అక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్మిట్ చేస్తారు ఆ కోర్టు కానీ జడ్జి కానీ మేజిస్ట్రేట్ కానీ. ఇండియా వెలుపల ఉన్నటువంటి దానికి సంబంధించి చెప్తున్నట్టు ఇది. యాజ్ ది సెంట్రల్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ స్పెసిఫై ఇన్ దిస్ బిహాఫ్. మీకు ఒకసారి నేను ఆ గ్రూప్లో అయితే పెట్టాను. గ్రూప్లో దేని గురించి అయితే పెట్టాను మీకు గుర్తుంటే చెప్పండి. మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ ఉంటాయి కదా, వేరే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి సమన్లు ఎలా పంపించాలి అని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మరి ఫారిన్ అఫైర్స్ ఎవరో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏదో మీకు గ్రూప్ లో పెట్టాను ఒకసారి. అవును సార్, గుర్తుందా? పెట్టారు సార్. వాళ్ళు డైరెక్ట్ గా ఆ కోర్టుకు పంపించకుండా ఎంబసీ ఉంటుంది కదా, ఎంబసీలో ఆఫీసర్ ఒక అథారిటీ ఉంటారు, వాళ్ళ ద్వారా మళ్ళీ ఆ దేశానికి సంబంధించి పంపించాలని చెప్పేసి అందులో ఆ నోటిఫికేషన్ లో ఉంది. మళ్ళీ నేను కావాలంటే పెడతాను మీకు, చూద్దాం. ఇది మన సిఆర్పిసి చూస్తున్నప్పుడు చూసాము. ఎవరో అడిగారు అనుకుంటాను సార్ 498లో అమెరికాలో ఉన్నారు, వాళ్ళకి ఎలా పంపడం అని. అలాంటప్పుడు సరే నెక్స్ట్ a court in the said territories has received for service of execution a summons to an accused person, a warrant for the arrest of an accused person, where a court in the said territories has received తీసుకుంది అనుకోండి, ఆ టెరిటరీస్ లో ఉన్నటువంటి కోర్టు ఇవి తీసుకుంది అనుకోండి. ఏంటి? సమన్స్, వారెంట్ ఫర్ అరెస్ట్ లేదా సమన్స్ టు ఎనీ పర్సన్ రిక్వైరింగ్ టు అటెండ్ అండ్ ప్రొడ్యూస్ ఎ డాక్యుమెంట్ ఆర్ అదర్ థింగ్ ఆర్ ప్రొడ్యూస్ ఇట్, ప్రొడక్షన్ ఆఫ్ థింగ్ ఆర్ డాక్యుమెంట్ కానీ లేదా సర్చ్ వారెంట్ కానీ ఎవరి చేత ఇష్యూడ్ చేయబడింది? ఇష్యూడ్ బై ఏ కోర్ట్ ఇన్ ఎనీ స్టేట్ ఆర్ ఏరియా ఇన్ ఇండియా అవుట్ సైడ్ ది సెడ్ టెరిటరీస్. A court in any state or area in India outside the said territories. ఈ సంహిత ఏ టెరిటరీకి వర్తిస్తుంది అనుకున్నాం? ఇన్ హోల్ ఇండియా అని చెప్పి అనుకున్నాం. తర్వాత వచ్చేసి ఎక్సెప్ట్ సమ్ పార్ట్ ఆఫ్ నాగాలాండ్ ఇంకా అనుకున్నాం కదా, అవి అక్కడ ఉన్నటువంటిది. A court, judge or magistrate in a contracting state, it shall cause the same to be served or executed as if it were summons or warrant issued by it from another court in the said territories for service or execution within its local jurisdiction, and where a warrant of arrest has been executed, the person arrested shall, so far as possible, be dealt with in accordance with the procedures specified by section 82 and 83.
ఇప్పుడు నాగాలాండ్లో కోర్టులు ఉంటాయి కదా, నాగాలాండ్లో కోర్టులు ఉంటాయి. ఆ నాగాలాండ్లో ఉన్నటువంటి కోర్ట్స్కి బయట నుంచి వచ్చాయనుకోండి, వారంట్ కానీ సమన్స్ కానీ ఏదైనా వచ్చాయనుకోండి, అది వచ్చేసి ఆ నాగాలాండ్లో ఉన్న కోర్టే ఫ్రమ్ అనదర్ కోర్ట్ ఇన్ ది సెట్ టెరిటరీస్ అన్నారు చూడండి, రిసీవ్డ్ బై ఇట్ ఫ్రమ్ అనదర్ కోర్ట్ ఇన్ ది సెట్ టెరిటరీస్ ఫర్ సర్వీస్ ఆర్ ఎగ్జిక్యూషన్ విత్ ఇన్ ఇట్స్ లోకల్ జ్యూరిడిక్షన్. అలాగా భావించుకుని యాజ్ ఇఫ్ అన్నారు చూడండి, యాజ్ ఇఫ్ ఇట్ వర్ అని చెప్పేసి అన్నారు కదా, అలాగే భావించుకుని సర్వ్ చేశారనమాట. ఒకవేళ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసి ఎవరైనా అరెస్ట్ చేశారనుకోండి, ఆ పర్సన్ని ఈ 82 అండ్ 83 సెక్షన్స్ ఉన్నటువంటి ప్రావిజన్స్ ప్రకారం డీల్ చేయాలి అని చెప్పి చెప్తారు. ఒకవేళ సర్చ్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ది థింగ్స్ ఫౌండ్ ఇన్ ది సర్చ్ షల్ సో ఫార్ యాజ్ పాసిబుల్ బి డీల్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొసీజర్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 104. 104లో ఏం చెప్తున్నాం, అది వెంటనే కన్సర్న్డ్ మేజిస్ట్రేట్కి ఫార్వర్డ్ చేయాలా లిస్ట్ ఆఫ్ థింగ్స్ అని అనుకున్నాం కదా, అలాగనే చేయాలన్నమాట. ప్రొవైడెడ్ దట్ in case where a summons or search warrant received from a contracting state has been executed, the documents or things produced or things found in the search shall be forwarded to the court issuing summons or search warrant through such authority at the central government may by notification specify in. సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా ఏ అథారిటీకి ఫార్వర్డ్ చేయాలి, ఏ అథారిటీ ద్వారా ఫార్వర్డ్ చేయాలి అని నోటిఫై చేస్తే ఆ అథారిటీకి ఫార్వర్డ్ చేయాలి. అక్కడ నుంచి మళ్ళీ అతను కోర్టుకి పంపించేస్తాడు ఆ అథారిటీ అన్నవాడు. నెక్స్ట్ ఇది అయిపోయింది. తర్వాత చాప్టర్ 8 వచ్చేసి రెసిప్రోకల్ అరేంజ్మెంట్స్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ సర్టన్ మ్యాటర్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ అటాచ్మెంట్ ఆఫ్ ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ. దీనికి సంబంధించి కూడా అటాచ్మెంట్ ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీకి సంబంధించి రెసిప్రోకల్ అరేంజ్మెంట్స్ ఫర్ అసిస్టెన్స్ దీనికి కూడా చదువుకున్నాము. దీంట్లో 111 డెఫినేషన్స్ అయితే ఇచ్చారు. డెఫినేషన్స్ ఇందాక మనం కాంట్రాక్టింగ్ స్టేట్ అని చదువుకున్నాం కదా, దానికి కూడా డెఫినేషన్ ఇక్కడ మనకు దొరుకుతుంది. In this chapter, unless the context otherwise requires, వేరే అవసరం ఉంటే తప్ప, కాంట్రాక్టింగ్ స్టేట్ means any country or place outside India in respect of which arrangements have been made by the central government with the government of such country through a treaty or otherwise. కాంట్రాక్టింగ్ స్టేట్ అంటే ఎనీ కంట్రీ ఆర్ ప్లేస్, కంట్రీ కానీ ప్లేస్ కానీ ఎక్కడ ఉంటుంది, అది అవుట్ సైడ్ ఇండియా వెలుపల ఉన్నటువంటి ఆ కంట్రీతో కానీ ఆ ప్లేస్తో కానీ సెంట్రల్ గవర్నమెంట్ అరేంజ్మెంట్స్ చేసుకుని ఉంటుంది విత్ ది గవర్నమెంట్ ఆఫ్ సచ్ కంట్రీ. దేని గురించి ఎలా చేసుకుని ఉంటుందంటే త్రూ ఎ ట్రీటీ అంటే తెలుసు కదా, ట్రీటీ అంటే ఒప్పందం చేసుకుంటారు. ట్రీటీ అంటే వ్యాపారం గురించి కానీ దీని గురించి కానీ ట్రీటీస్ చేసుకుంటుంటారు. దేశాలు పరస్పరం ఒప్పందాలు చేసుకుంటూ ఉంటాయి. అదనమాట ఆ ట్రీటీ. దాన్ని కాంట్రాక్టింగ్ స్టేట్ అని అంటారు అనమాట. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ అంటే ఏంటి అంటే, ఐడెంటిఫైయింగ్ ఇంక్లూడ్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ ప్రూఫ్ దట్ ఎ ప్రాపర్టీ వాస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఆర్ యూజ్డ్ ఇన్ ది కమిషన్ ఆఫ్ ఎన్ అఫెన్స్. ఇది ఒక నేరం ద్వారా ఉత్పన్నమైంది, డిరైవ్డ్ ఫ్రమ్ ది కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్. ఒక నేరం చేయడం ద్వారా ఈ ప్రాపర్టీ వచ్చింది కానీ ఒక నేరం చేయడంలో ఈ ప్రాపర్టీ ఉపయోగించబడింది అని అనడానికి కానీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రూఫ్ అనమాట. అంటే అందుకు ఏమంటారు, రుజువు అనమాట. ఐడెంటిఫైయింగ్ అంటే ఇది కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ప్రాసెట్స్ అంటే సేల్ ప్రాసెట్స్ అంటే తెలుసు కదా మీకు. సేల్ ప్రాసెస్ అంటే అమ్మగా వచ్చినటువంటి డబ్బులు, దాన్ని సేల్ ప్రాసెస్ అంటాం. ఇలాగే ప్రాసెట్స్ ఆఫ్ క్రైమ్ అంటున్నారు. ప్రాసెట్స్ ఆఫ్ క్రైమ్ మీన్స్ ఎనీ ప్రాపర్టీ డిరైవ్డ్ ఆర్ అబ్టైన్డ్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ బై ఎనీ పర్సన్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ క్రిమినల్ యాక్టివిటీ ఇంక్లూడింగ్ క్రైమ్ ఇన్వాల్వింగ్ కరెన్సీ ట్రాన్స్ఫర్స్, అంటే హవాలా అవి ఉంటాయి కదా, దాని ద్వారా వచ్చింది కూడా, ఆర్ ది వాల్యూ ఆఫ్ ఎనీ సచ్ ప్రాపర్టీ. ఇదంతాని ప్రాసెట్స్ ఆఫ్ క్రైమ్గానే మనం డిఫైన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రాపర్టీ అంటే ఏంటి? ప్రాపర్టీ మీన్స్
Property and assets of every description, whether corporeal or incorporeal, movable or immovable, tangible or intangible, under deeds and instruments evidencing title to or interest in such property or assets derived or used in the commission of an offense, and includes property obtained through process of crime. ఇవన్నీ వస్తాయన్నమాట దీంట్లోకి. అంటే చూడగలమని, చూడలేనివి, డీడ్స్, ఇన్స్ట్రుమెంట్ ఎవిడెన్సింగ్ టైటిల్, అంటే ఈ ఈ ప్రాపర్టీకి వీళ్ళే ఓనర్ అని చూపించేదానికి ఎవిడెన్స్గా ఏదైనా ఉంటాయో అవి అన్నీ ఇందులోనే వచ్చేస్తాయి. అవన్నీ ప్రాపర్టీ కిందకే వచ్చేస్తాయి. ఈ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చిందానికి derived or used in the commission of an offense and includes property obtained through process of crime. మరి నేరం చేయడం ద్వారా సంపాదించిన డబ్బులతో అప్డేట్ చేయబడిన ప్రాపర్టీ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట. అది మీకు తెలుసు కదా, మీకు ఇవన్నీ అర్థాలు. కార్పొరియల్ అని కార్పొరియల్ భౌతికమైనటువంటి ఫిజికల్గా కనిపించేది, కనిపించకుండా ఉన్నది, మూవబుల్ కానీ మూవబుల్ కానీ. ట్యాంగిబుల్ అంటే మీకు ట్యాంగిబుల్ అంటే టచ్ చేస్తే టచబుల్, చూడగలిగేది అవేనా. నెక్స్ట్ ట్రేసింగ్ అంటే ఏంటి? ట్రేసింగ్ మీన్స్ డిటర్మినింగ్ ది నేచర్, సోర్స్, డిస్పోజిషన్, మూవ్మెంట్, టైటిల్ ఆర్ ఓనర్షిప్ ఆఫ్ ప్రాపర్టీ. ఇది ట్రేసింగ్ అంటే. డెఫినేషన్ అయితే ఇచ్చారు. సరే, మరి 112లో ఏం చెప్తారు? లెటర్ ఆఫ్ రిక్వెస్ట్. ఇవి అకాడమిక్ పర్పస్, మీకు అప్పుడు ప్రాక్టీస్లో ఎక్కువ ఉపయోగపడకపోవచ్చు, కానీ ఇది తెలుసుకుని ఉండాలి. ప్రతి అడ్వకేట్ ఇవి తెలుసుకుని ఉండాలి. మామూలుగా దీని జోలికే వెళ్ళాం. సిఆర్పిస్లో కానీ ఈ సంహితలో కానీ ఈ ప్రావిజన్స్ జోలికి అస్సలు వెళ్ళాం. వింటూ ఉంటాం కానీ, న్యూస్లో అది వింటూ ఉంటాం కానీ దానికి సటన్ ఇవి సిఆర్పిస్లో ఉంటాయి అని చెప్పేసి మనకు చాలా మందికి తెలియదు. 112లో ఏం చెప్తారు? లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ టు కాంపిటెంట్ అథారిటీ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ఏ కంట్రీ ఆర్ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. If in the course of an investigation into an offense, an application is made by the investigating officer or any officer superior in rank to the investigating officer that evidence may be available in a country or place outside India, any criminal court may issue a letter of request to a court or an authority in that country or place competent to deal with such request, to examine orally any person supposed to be acquainted with the facts and the circumstances of the case, and to record a statement made in the course of such examination, and also to require such person or any other person to produce any document thing which may be in his possession pertaining to the case, and to forward all the evidence so taken or collected, or the authenticated copies thereof, or the thing so called collected to the court issuing such a letter. Letter of request అంటే రిక్వెస్ట్ చేస్తూ ఇచ్చేటువంటి లెటర్. అయ్యా, ఈ పర్పస్ కోసం మాకు పలానా వాళ్ళ ఎవిడెన్స్ అయితే అవసరం ఉంది, వాళ్ళని ఓవర్గా ఎగ్జామ్ చేసేసి వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేసేసి అది మాకు పంపించండి. ఒకవేళ ఆ రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళు ఏదైనా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ కానీ ప్రొడ్యూస్ చేస్తే ఈ కేసుకి సంబంధించి అది కూడా ఆ ఎవిడెన్స్ని మాకు ఫార్వర్డ్ చేయండి, అలా కలెక్ట్ చేసినటువంటివి చెయ్యండి అని చెప్తూ ఎవరు ఇవ్వచ్చు లెటరు అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆర్ ఎనీ ఆఫీసర్ సుపీరియర్ ఇన్ ర్యాంక్ టు ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఎనీ క్రిమినల్ కోర్టుకి చేయొచ్చు, అప్లికేషన్ పెడతారు. ఫస్ట్ అయ్యా నాకు పలానా కంట్రీలో ఇలా చేయాల్సి ఉంది కాబట్టి ఒక లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ ఇవ్వండి అంటే ఏ కోర్టు కంటే లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ ఏ కోర్ట్ ఆర్ ఎన్ అథారిటీ ఇన్ దట్ కంట్రీ ఆర్ ప్లేస్ కాంపిటెంట్ టు డీల్ విత్ సచ్ రిక్వెస్ట్ ఎగ్జామిన్ రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్ని డీల్ చేసానికి కాంపిటెన్సీ ఉన్నటువంటి కోర్టు కానీ అథారిటీ కానీ ఒక లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ ఇష్యూ చేయండి అని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కానీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి సుపీరియర్ ర్యాంక్ ఉన్నటువంటి ఆఫీసర్ కానీ కోర్టుకి అప్లికేషన్ పెడతారు. అండ్ అప్లికేషన్ ఇస్ మేడ్ బై ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అన్నారు. పెడితే అప్పుడు కోర్టు అయితే ఇష్యూ చేస్తుంది లెటర్ ఆఫ్ రిక్వెస్ట్. ది లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ షాల్ బి ట్రాన్స్మిటెడ్ ఇన్ సచ్ మేనర్ యాజ్ ది సెంట్రల్ గవర్నమెంట్ మే స్పెసిఫై ఇన్ దిస్. మరి లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ వేరే దేశానికని ఆ దేశంలో ఉన్న కోర్టుకి కానీ అథారిటీ కానీ ఎవరి ద్వారా ట్రాన్స్మిట్ చేయాలి అనే
సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫై చేస్తుంది. ఆ పద్ధతి ప్రకారం దాన్ని లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ ని పంపించాలి. Every statement recorded or document or other thing received under subsection 1 shall be deemed to be the evidence collected during the course of investigation under this Samhita. మరి every statement recorded or document or thing received under the subsection 1 కింద మరి లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ పెట్టి వాడిని ఏమైనా ఎగ్జామిన్ చేసి వాడి స్టేట్మెంట్ రికార్డ్ చేసి మాకు పంపించండి, వాడు ఏదైనా డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసినా థింగ్ ప్రొడ్యూస్ చేసినా మాకు పంపించండి అని అడుగుతాం కదా, అలా వచ్చినటువంటిది షల్ బి డీమ్డ్ టు బి ది ఎవిడెన్స్ కలెక్టెడ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండర్ దిస్ సంహిత. ఈ సంహిత కింద అది కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ గానే భావించబడుతుంది. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్? ఇన్వెస్టిగేషన్ దేనికోసం చేస్తారు? For gathering evidence, sir. Facts and evidences. ఫర్ కలెక్టింగ్ ది ఎవిడెన్స్, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అలా చేసినట్లుగానే భావించుకోబడుతుంది. ఇక్కడ వచ్చింది చూడండి, బాగుంది రాశారు కదా ఇక్కడ మీకు, ఎవిడెన్స్ కలెక్టెడ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండర్ ది సంహిత. దోష మ్యూట్ చేసుకోమ్మా ప్లీజ్. ఇది మన దేశం నుంచి వేరే కంట్రీకి లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ ఎలా వెళ్ళాలి అని అనుకున్నాం, అయిందా? మరి అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఎలా అన్నది 113. ఒక నిమిషం. Letter of request from a country or place outside India to a court or an authority for investigation in India. అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇండియా బయట ఉన్నటువంటి కోర్టు నుంచి కానీ అథారిటీ నుంచి కానీ ఇండియాలో ఇన్వెస్టిగేషన్ చేయడానికి సంబంధించి ఒక లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ వస్తే ఎలా చేయాలి అని. Upon receipt of letter of request from a court or an authority in a country or place outside India, competent to issue such letter in that country or place for the examination of any person or production of any document or thing in relation to an offence under investigation in that country or place, the central government may, if it thinks fit, forward the same to the chief judicial magistrate or judicial magistrate as he may appoint in this way of, who shall thereupon summon the person before him and record his statement or cause the document or thing to be produced. అది ఆ రకంగా చేయొచ్చు అనమాట. ఇది సిజిఎం గారు కానీ సిజిఎం గారి చేత అపాయింట్ చేయబడి ఏ మేజిస్ట్రేట్కి అయినా సరే అది అన్ని పంపించేసి అది సమన్స్ తీసుకుని ఆ పర్సన్ పిలిపించేసి ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసి అతను ఏదైనా డాక్యుమెంట్ కానీ థింగ్ కానీ ప్రొడ్యూస్ చేస్తే అది తీసుకోమని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్, సెండ్ లెటర్ టు ఎనీ పోలీస్ ఆఫీసర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ who shall thereupon investigate into the offence in the same manner as if the offence had been committed within India. మరి ఇది కూడా చేయొచ్చు. అన్నారు కాబట్టి ఆ లెటర్ని పోలీస్ ఆఫీసర్, ఏ పోలీస్ ఆఫీసర్ కన్నా ఇన్వెస్టిగేషన్ కోసం పంపించేస్తే ఆ పోలీస్ ఆఫీసర్ ఆ నేరం ఇండియాలోనే జరిగింది, చేయబడింది, ఆ నేరం కమిట్ చేయబడింది అన్నట్లుగానే భావిస్తూ దాన్ని ఇన్వెస్టిగేట్ అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఆల్ ది ఎవిడెన్స్ టేకన్ ఆర్ కలెక్టెడ్ అండర్ సబ్సెక్షన్ 1 ఆర్ అథెంటిక్ కాపీస్ దేర్ ఆఫ్ ఆర్ ది థింగ్స్ సో కలెక్టెడ్, అలా కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో లేదా అథెంటిక్ కాపీస్ అయితే ఉన్నదో షాల్ బి ఫార్వర్డెడ్ బై ది మేజిస్ట్రేట్ ఆర్ పోలీస్ ఆఫీసర్. పైన అనుకున్నాం కదా, సిజిఎం గారు కానీ అతను అపాయింట్ చేసే మేజిస్ట్రేట్ కానీ ఇస్తారు, లేదా పోలీస్ ఆఫీసర్ కూడా ఇచ్చి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తారు కదా. వాళ్ళు ఇచ్చినటువంటి ఇవన్నీను ఎక్కడికి పంపించాలి? టు ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ట్రాన్స్మిషన్ టు ది కోర్ట్ అథారిటీ ఇష్యూయింగ్ ది లెటర్ ఆఫ్ రిక్వెస్ట్. మన సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఆ తర్వాత ఎవరి నుంచి వచ్చిందో లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ ఆ కోర్టుకి కానీ ఆ అథారిటీకి కానీ
ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏ పద్ధతి ద్వారా పంపించాలని అనుకుంటుందో ఆ పద్ధతి ద్వారా పంపించేస్తుంది అనమాట. ఇప్పుడు 2 ప్రావిజన్స్ చూసుకున్నాం. అంటే మన దేశం నుంచి వేరే దేశానికి లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ ఎలా పంపాలి, దానికి సంబంధించిన ప్రొసీజర్, వేరే దేశం నుంచి మన దేశానికి లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ వస్తే ఎలా చేయాలి అన్న దాని గురించి కూడా మనం చదువుకున్నాం. 114 assistance in securing transfer of persons, where a court in India in relation to a criminal matter decides that a warrant of arrest of any person to attend or produce a document or other thing issued by it shall be executed in any place. ఇండియాలో ఉన్నటువంటి ఒక కోర్టు ఒక క్రిమినల్ మ్యాటర్కి సంబంధించి ఎలా అనుకుంటుంది ఏమని, ఏ వారెంట్ ఆఫ్ అరెస్ట్ ఆఫ్ ఎనీ పర్సన్ టు అటెండ్, ఒక పర్సన్ని అటెండ్ అయ్యే దానికోసం వారెంట్ ఆఫ్ అరెస్ట్ ఇవ్వాల్సింది, లేదా డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయడం కోసము, లేదా థింగ్ ప్రొడ్యూస్ చేయడం కోసము ఆయన వారెంట్ ఆఫ్ అరెస్ట్ ఇవ్వాల్సి ఉంది, ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంది. ఎక్కడ? ఇన్ ఎనీ ప్లేస్ ఇన్ ఏ కాంట్రాక్టింగ్ స్టేట్. పరస్పరం ఒప్పందం, ట్రీటీ ద్వారా ఒప్పందం చేసుకునే దేశాలను కాంట్రాక్టింగ్ స్టేట్ అని అనుకున్నాం కదా. అక్కడ ఒక పర్సన్ అగెనిస్ట్గా ఒక వారెంట్ ఆఫ్ అరెస్ట్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంది అని అనుకున్నప్పుడు ఇట్ షల్ సెండ్ సచ్ వారెంట్ ఇన్ డూప్లికేట్. ఆ వారెంట్ని డూప్లికేట్లో అంటే 2 కాపీలుగా పంపిస్తుంది. ఏదైతే ఒక ఫామ్ ఉంటుంది కదా, ఆ ఫామ్లో పంపిస్తుంది. టు సచ్ కోర్ట్ జడ్జ్ ఆర్ మేజిస్ట్రేట్ త్రూ సచ్ అథారిటీ, ఒక అథారిటీ ద్వారా పంపిస్తుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ బై నోటిఫికేషన్ స్పెసిఫై ఇన్ దిస్ బిహాఫ్. సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకంగా ఏ ఫామ్లో ఉండాలి, ఎవరికి పంపించాలి, ఏ అథారిటీ పంపించాలని స్పెసిఫై చేస్తుందో దాని ప్రకారం పంపించాలి. అప్పుడు అండ్ దట్ కోర్ట్ జడ్జ్ ఆర్ మేజిస్ట్రేట్ అది కేసు బి షాల్ కాజ్ ది సేమ్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఆ జడ్జ్ కానీ, కోర్టు కానీ, మేజిస్ట్రేట్ కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే వాళ్ళని అరెస్ట్ చేయాలన్నమాట ఆ పర్సన్ని. ఇఫ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ఎనీ ఎంక్వైరీ ఇంటూ అన్ అఫెన్స్, ఈ దర్యాప్తు సందర్భంలో కానీ లేదా అఫెన్స్ గురించి ఎంక్వైరీ జరుగుతున్న సందర్భంలో కానీ అన్ అప్లికేషన్ ఇస్ మేడ్ బై ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఒక అప్లికేషన్ పెట్టారనుకోండి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆర్ ఎనీ ఆఫీసర్ సుపీరియర్ ఇన్ ర్యాంక్, అతని కంటే పై అధికారి కానీ ఎవరైనా అప్లికేషన్ పెడితే దేనికోసం, that the attendance of a person who is in place contacting state is required in connection with such investigation or inquiry. దర్యాప్తు కోసం కానీ ఎంక్వైరీ కోసం కానీ వాళ్ళ అటెండెన్స్ అయితే అవసరం ఉంది అని అప్లికేషన్ పెట్టాడనుకోండి, అప్పుడు అంది కోర్ట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ సచ్ అటెండెన్స్ రిక్వైర్డ్, మరి అతను హాజరు కావాల్సి ఉందని ఈ కోర్టు కూడా అనుకుంటుంది అనుకోండి, అప్పుడు ఇట్ షల్ ఇష్యూ ఎ సమ్మన్స్ ఆర్ వారెంట్, సమ్మన్స్ కానీ వారెంట్ కానీ ఇన్ డూప్లికేట్ ఎవరికి అగెన్స్ట్ ది సెట్ పర్సన్ టు సచ్ కోర్ట్, ఎవరి హాజరైతే అవసరం అని అంటున్నారో వాళ్ళకి అగెన్స్ట్గా ఆ వారెంట్ కానీ సమ్మన్స్ కానీ ఇష్యూ చేసి ఇది టు సచ్ కోర్ట్ జడ్జ్ ఆర్ మేజిస్ట్రేట్ ఇన్ సచ్ ఫార్మ్ యాజ్ ది సెంట్రల్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ స్పెసిఫై ఇన్ దిస్ టు కాజ్ ది సేమ్ టు బి సర్వ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. సమన్స్ కానీ వారెంట్ కానీ ఇష్యూ చేస్తుంటే సమన్స్ అయితే సర్వ్ చేస్తారు, వారెంట్ అయితే ఎగ్జిక్యూట్ చేసే విధంగా ఇవ్వచ్చట. Where a court in India in relation to a criminal matter has received a warrant for arrest of any person requiring him to attend or produce document or other thing in that court or before any other investigating agency issued by a court judge or magistrate in a contracting state, the same shall be executed as if it is a warrant received by it from another court in India for execution within its local limits. ఇండియా బయట ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడానికి అని ఇందాక అనుకున్నాం కదా, మరి బయట నుంచి ఇండియాలో ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేయడానికి ఏదైనా వారెంట్ వచ్చింది అనుకోండి క్రిమినల్ మ్యాటర్ గురించి, అది ఇండియాలో ఉన్నటువంటి కోర్టు నుంచి వచ్చిన వారెంట్గానే భావిస్తూ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పేసి. నెక్స్ట్ 4, where a person transferred to a contracting state pursuant to subsection 3 is a prisoner in India, the court in India or the central government may impose such conditions as that court or government deems fit. ఒక పర్సన్ ఇక్కడ ఉన్న పర్సన్ ట్రాన్స్ఫర్ చేశారు వేరే కాంట్రాక్టింగ్ స్టేట్కి సబ్సెక్షన్ 3 ప్రకారము, అతను ఇండియాలో ఖైదీగా ఉన్నాడు అనుకోండి, ఖైదీగా ఉన్న వ్యక్తిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ కోర్ట్ ఇన్ ఇండియా ఆర్ ది సెంట్రల్ గవర్నమెంట్ మే ఇంపోజ్ సచ్ కండిషన్, కొన్ని షరతులు అయితే విధించవచ్చు. అంటే వాళ్ళని ఇలా చేయకూడదు అని చెప్పేసి కొన్ని షరతులు అయితే ఆ కోర్టు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏది ఫిట్ అనుకుంటే అలాంటి షరతులు విధించేటువంటి ఇదైతే ఉందన్నమాట. నెక్స్ట్, where the person transferred to India pursuant to subsection 1 or subsection 2 is a prisoner in a contracting state. మరి ఇండియా బయట ఉన్నటువంటి దేశాల నుంచి ఒక వ్యక్తిని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు, ఆ వ్యక్తి అక్కడ
ఖైదీగా ఉన్నాడు. అలాంటప్పుడు ది కోర్ట్ ఇన్ ఇండియా షల్ ఎన్ష్యూర్ దట్ ది కండిషన్ సబ్జెక్ట్ టు విచ్ ది ప్రిజనర్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు ఇండియా ఆర్ కంప్లైడ్ విత్ అండ్ సచ్ ప్రిజనర్ షల్ బి కెప్ట్ ఇన్ సచ్ కస్టడీ సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ అది సెంట్రల్ గవర్నమెంట్ మే డైరెక్ట్ ఇన్ రైటింగ్. మరి ఇక్కడ నుంచి అక్కడికి ఒక ఖైదీని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనం ఏదైతే షరతులు పెడతామో అక్కడ నుంచి వచ్చిన ఖైదీ కూడా షరతులు పెడతారు కదా, అవి కంప్లై అయ్యేలాగా ఎన్ష్యూర్ చేయాలనుకుంటాను. ది కోర్ట్ ఇన్ ఇండియా షల్ ఎన్ష్యూర్ that the conditions subject to which prisoners is transferred to India are complied with. అవి అమలు అయ్యేలాగా చూడాల్సిన బాధ్యత అయితే ఈ కోర్ట్ ఇన్ ఇండియాకి ఉంటుంది అన్నమాట. సరే, మన ఇవాళ అయితే మనం 114 వరకు ఆపేద్దాము. రేపు 115 నుంచి చదువుకుంటాం.